ఇది ఇట్లా కడితే ఇంకా ఇట్లా తీగలు కట్టుకుండినా ఇంకా కింద ఇగో కాళ్ళకు కూడా తీగలు కట్టుకుండు తోడలకు కూడా ఇగో ఈయన ఈయన ఎందుకు కట్టిండా అంటే ఒకసారి చెప్తాడు నువ్వు చెప్పినాక మాట ఎందుకు కట్టినావు ఇక ఎందుకు కట్టినా అంటే ఈ శక్తులు ఏళ్ళగుంట ఎక్కడం జరుగుతుంది నాకు ఈ కాళ్ళ ఏళ్ళగుంట అరికాళ్ళ గుంట ఇట్లా శక్తులను ఎక్కిస్తుర్రు ఇక అది ఏంటివో ఈ చేతపాటి శక్తులతోని ఎక్కిస్తుర్రు అవి ఇట్లా కట్టకపోతే ఏం చేస్తున్నాయి పైకి ఎక్కి నెత్తి బిర్రగా చేస్తున్నాయి ఇట్లా బిర్రగా చేసి చాలా తిప్పలు అవుతుంది నాకు ఇట్లా చచ్చిపోతా అట్లా అవుతున్నది నాకు ఇట్లా ఇంకా దానివల్ల నేను కట్టడం జరుగుతుంది కొద్దిగా అట్లా మనశ్శాంతి కొద్ది వరకే ఉంటుంది ఇట్లా ఏడికన్నా పోతే తీపిస్తామంటే ఇట్లనే చేస్తుర్రు ఇది ఇంకొకటి మార్గం ఇది కొల్లాపూర్లో ఒక గిరిరాజు అని గుగ్గిళ్ళ రామయ్య కొడుకు దీనికి కారణం అంతటా కంటే ఒక కట్టేసి ఒక నిమ్మకాయ విండి కోసి కళ్ళల్లో విన్నాడు ఆ కళ్ళల్లో వింటే అది శరీరంలో తిరుగుతుంది ఆ దాన్ని ఎవరు కూడా తీయలేక ఇట్లా ఈ రకంగా అవుతుంది నేను అలా దగ్గరికి పోవడం వాళ్ళు లాస్ట్కు దాన్ని ఎందుకో మరి తీస్తలేరు ఆ తీయక ఇట్లా తిప్పలు అవుతుంది ఎప్పటికీ 15 సంవత్సరాల సంధి ఇక దీని ఇంకా చారణ కారణాలు ఉన్నాయి ఈ కొల్లాపూర్ గిరిరాజు ఆ కట్టేందో మరి తీయడం కూడా జరగాలి ఎందుకంటే నేను ఒక 15 ఏళ్ళ కింద వచ్చినప్పుడు చిన్న ఇల్లు ఉన్నది వాళ్ళ అయ్యో ఒక టీచర్ ఉన్నాడు ఇవాళ వచ్చిన జనాలను మోసం చేసి అటు ఇటు శక్తులు ఎక్కించిన ఏం శక్తులు ఏళ్ళగుంట సులుకు అని సూదులతో వచ్చినట్టాయి ఇక పైకి ఎక్కుతుంటాయి ఇట్లా ఇక ఏం చెప్తాం చెప్పురి అయితే ఇప్పుడు నీకు శక్తులు ఎక్కించిన నిన్ను ఆయన తానికి పోయినవా గిదే అట్లా ఎక్కిస్తున్నానే పోయినా ఈయనేమన్నాడు ఇక ఏం లేదు అన్ని ఏవెక్కవు తీసేస్తా ఆ తర్వాత కట్టు కూడా తీసేస్తా అంతా నాతోనే అవుతుంది నేను చెప్పిన ఫస్టే ఇట్లా సంగతయ ఇట్లా పలాయన ఆయనకి ఇట్లా ఒక కట్టేసిండు ఇది ఎవరు కూడా తీస్తలేరు చిన్నతోనే అవుతలేదు మరి పెద్దోళ్ళతోనే అవుతుంది అని చెప్పారు మరి ఏంది నువ్వు చేస్తావా అంటే మొత్తం ఏది ఉన్నా చేస్తా అదంతా నా దగ్గర ఉంది నేను పక్కా చేస్తా అని చెప్పిండు చెప్పినాక కూడా నేను 3 సార్లు నిన్ను పైసలు ఇచ్చిన తర్వాత చేసిండు మంచిగానే చేసినాక ఇక మందిని తోలుకరవనడం పెట్టిండు మందిని తోలుకరమంటే నేను మంది ఎవరైనా బాగాలేని వాళ్ళు ఉంటే చెప్తా నేను చెప్పి పంపిస్తా కానీ ఇక నేను ప్రత్యేకంగానైతే వాళ్ళని అడిగితే వాళ్ళు నా మీదకి అదవుతారు నేను అట్లా కాదు కానీ అని చెప్పి నేను అన్నా అంటే ఇక ఆయన అనుకోకుండా ఆయన మనసులో ఇట్లా తిప్పలు పెట్టడం జరుగుతుంది పని చేసుకొని ఇస్తలేడు నాకు ఇప్పుడు పిల్లలు 2 ఇలా పని చేసుకోకుండా నేను హైదరాబాద్లో కిరాయికుంటున్నా రూమ్ రెంట్ కట్టాలి తిండికి కావాలి నేను ఏమన్నా శక్తులు ఎక్కించిన గాడిదేవాడు వాళ్ళే ఎక్కిస్తున్నారు ఏమో ఇట్లా కట్లిప్పు రక్త ప్రసారం ఆగిపోయి నీ అమ్మ నువ్వు తమాషా చేసుకుంటా ఇక ఇట్లా అవుతున్నది ఇంకా ఏదో నిమ్మకాయ జీర పెట్టినట్టు ఏంది ఒక్క కథన అయినది 2-3 రోజులు రావచ్చు అరే గట్ల కాదే గట్లు ఉన్నది అంటే ఇంటలేడు ఇగో ఈ రక్త ప్రసారణ కాకపోతే ఉంటుందా ఈ శక్తులు ఎక్కకుంటున్నాడు కిందికైనా కాళ్ళకి శక్తులు ఎక్కకుండా ఈ తాళ్ళు కట్టిండటగో ఇప్పుడు ఎక్కడికెళ్ళి వచ్చినాయి శక్తులు యాడికైనా వచ్చినాయి శక్తులు నీ శక్తులు దరగబెట్ట ఎవడా ఆడు చెప్పినవాడు శక్తులు ఉన్నాయని ఇగో ఏంది ఇగో ఉంటుందా రక్తం ఆగిపోదు మొత్తం ఏడి కాడికి టైట్ గట్టినావు ఇంకా ఇప్పు అది కూడా ఇప్పు ఆడబెట్టు ఏడ తెచ్చినావు ఈ తీగలు ఏడా షాప్లో కొనుక్కొచ్చినావు శక్తులట కిందికెళ్ళి మీదికెక్క కూడా కాళ్ళ కాడ 2 ఈడోటిగా ఇంకో తొడగట్టలే తీయద్ది మనిషి ఉన్నావు ఎట మారుతారా జనము పెద్ద మంత్రం కాడ ఏమంటుండే మరి ఇగో ఇవా ఈ తీగలు కుతికే కట్టుకొని ఉంచి ఊకే సపడియాక ఏం బుద్ధి ఉందా నీకేమన్నా ఈ తీగలు కట్టుకుంటూ ఆడాయవడనా ఏ కాలంలో ఉన్నావు ఇంకా నువ్వు ఆరోగ్య సమస్యలు ఉంటే డాక్టర్ దగ్గర పోవాలి మీ మంచిగా చెప్పితోలేము ఇంకా బాబు అట్లా ఉండదాయా నీకేదో మానసికంగా ఇబ్బంది ఉన్నట్టుంది అని చెప్తే పోర్లేలే మీరే ఏదన్నా ఒకటి చేయాలంటే ఇక మా వాళ్ళు నిమ్మకాయ జీవలో పెట్టిరు ఇట్లనన్నా మానుతుందేమో అని నిమ్మకాయ మంచిదే మరి అది మంత్రి ఇచ్చింది అది ఇక మరి ఈయనకి ఏమన్నా ఉందా నీకు ఏమన్నా బుద్ధి పని చేస్తుందా ఏమన్నా బుర్రా ఎవడా చెప్పింది నాకు ఏమన్నా చూద్దాం మంత్రాలు ఉంటాయా మంత్రాలు గింత్రాలు ఏం పేరు నీ పేరు చంద్రయ్య ఏ ఊరు పోలేపల్లి మాల్ దగ్గర పోలేపల్లి గిన్ని తీగలు కట్టుకుంటా ఆడేవాడనా